హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నలు అనేవి కొన్ని ఏరియాస్ నుండి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్గా మనం చెప్పవచ్చు. అక్కడ నుండి ఫ్రేమ్ చేస్తున్నారు. అందులో వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, వార్తలు నిలిచిన సదస్సుల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఐఐటి రిలేటెడ్ ఇష్యూస్, వార్తలు నిలిచిన ప్రాంతాలు. సో ఇలా మీకు తరచూ చెప్తున్నాను, ఈ ఏరియాస్ని చూడండి, ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్లో కనబడతాయని చెప్పేసి. రీసెంట్గా ముగిసిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా స్క్రీనింగ్ టెస్ట్లో కూడా ఎక్సర్సైజ్ మిలాన్ గురించి అడగడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు వార్తల్లోకి వచ్చిన ఒక విన్యాసం, నిన్నటి రోజున మార్చి 2 రోజున ముగిసిన ఒక విన్యాసం, మన విశాఖపట్నం కోస్ట్ వద్ద ముగిసిన విన్యాసము వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చిందంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ విన్యాసం యొక్క పేరేంటి, సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, థర్డ్ వచ్చేసి ఆ దేశాల పేర్లు ఏంటి, ఫోర్త్ వచ్చేసి ఆ విన్యాసం త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఫిఫ్త్ వచ్చేసి ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది అండ్ అందులో పార్టిసిపెంట్స్ ఎవరు. ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ 2024 ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇది విన్యాసం యొక్క పేరు. ఇది ఎన్ని దేశాలకు సంబంధించిన విన్యాసం అంటే 2 దేశాలకు సంబంధించిన సంయుక్త విన్యాసం. మరి 2 దేశాలకి సంబంధించి త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపెంట్స్ అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఇక్కడ త్రివిధ దళాల్లో నావికా దళానికి సంబంధించిన పార్టిసిపేషన్ చూడడం జరుగుతుంది. సో ఆర్మీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందా, నావీకి సంబంధించిందా క్లారిటీగా చూడండి. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని కనుక మీరు ఎక్కడ చూసారనుకోండి, మ్యారిటైమ్, మ్యారైన్ అనే పదాలు దేన్ని అర్థం ఇస్తే మనకు సముద్ర సంబంధిత. సో ఇది నావీకి సంబంధించి 2 దేశాలకి సంబంధించిన నావికా దళాలు ఇందులో పార్టిసిపెంట్స్. మరి ఆ దేశాలు ఏంటి? ఖచ్చితంగా ఇండియా ఉంటేనే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో భారత నావికా దళం, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ గుర్తుంచుకోండి మలేషియా, ఇండియా మలేషియా లేదా ఇండో మలేషియన్ జాయింట్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ సముద్ర లక్ష్మణ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా విన్యాసాలకు సంబంధించి చూడండి. మరి ఎక్కడ జరిగింది? కోస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఎప్పుడు జరిగింది? డేట్స్ కూడా ఇంపార్టెంటే. ఇక మీదట మనం చూడాలి. రీసెంట్గా మనం మిలాన్ ఎక్సర్సైజ్ సంబంధించి హార్బర్ ఫేజ్, సీ ఫేజ్, ఆ డేట్స్ పైన కూడా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఫిబ్రవరి 28 రోజున ఇండియా మలేషియాకి సంబంధించిన సంయుక్త నావికా దళాలు విశాఖపట్నం కోస్ట్ వద్ద ప్రారంభించిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో అవి వార్తల్లోకి వచ్చినాయి. మార్చి 2 రోజున, నిన్నటి రోజున ముగుస్తూ వార్తల్లోకి వచ్చినాయి. దాని పేరు ఏంటంటే సముద్ర లక్ష్మణ 2024. దాట్స్ ఎనఫ్. సముద్ర లక్ష్మణ 2024 ఎన్ని దేశాలకు సంబంధించింది, ఏ దేశాలకు సంబంధించి? ఇండో మలేషియన్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్, ఒక కోఆపరేషన్ లేదా ఒక విన్యాసం అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది మనకు ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో జిఐ ట్యాగ్స్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఇంపార్టెంట్. సో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ భౌగోళిక గుర్తింపు సూచి అంటాము. ఏదైనా ఒక వస్తువుకు ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్, గుర్తింపుని ఇవ్వడమే జిఐ ట్యాగ్, జాగ్రఫీ, లొకేషన్. మరి ఈరోజు ఎందుకు ఇది డిస్కస్ చేస్తున్నానంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 12 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ జిఐ ట్యాగ్కి సంబంధించి కొన్ని బేసిక్స్. జిఐ ట్యాగ్కి సంబంధించి చట్టం గుర్తుంచుకోండి, జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 చట్టం గుర్తుంచుకోండి. భౌగోళిక గుర్తింపుకి సంబంధించి నమోదు పరిరక్షణ చట్టం 1999. ఈ చట్టం ఆధారంగా భారతదేశంలో మొదటిసారి డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతంలో దొరికే ఒక అద్భుతమైన టేస్టీ టీ ఏదైతే ఉంటుందో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్. మరి ఈ జిఐ ట్యాగ్ని ఎవరు మంజూరు చేస్తారు ప్రాంతమాధారంగా ఒక ప్రోడక్ట్కి అంటే జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ గుర్తుంచుకోండి.
మరి జిఐ ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ అవి వివిధ దేశాలకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. దేశవ్యాప్తంగానే కాదు, విదేశీ స్థాయిలో ఆ ప్రోడక్ట్స్కి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. మరి అపెడా అనే ఒక సంస్థ గుర్తుంచుకోండి. అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ వారు భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి, ఈ సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. మరి ఇప్పుడు అసలు కంటెంట్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన 12 ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. చూడండి, సో ముందుగా దాదాపు ఫస్ట్ 6 ప్రోడక్ట్స్ వచ్చేసి టెక్స్టైల్స్ అంటే వస్త్రానికి సంబంధించి, లేదా మనం ఏమంటాం టెక్స్టైల్ జౌలి అంటాం కదా వాటికి సంబంధించి. సో అరుణాచల్ ప్రదేశ్ అపటాని టెక్స్టైల్ ప్రోడక్ట్స్. అపటాని అనేది ఒక గిరిజన తెగ. ఏ రాష్ట్రంలో అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నివసించే గిరిజన తెగ. జీరో వ్యాలీ అనే ఒక వ్యాలీ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్లో. ఆ వ్యాలీ దేనికి ఫేమస్ అంటే మనకి దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కివీ ఫ్రూట్ పండించిన ప్రాంతం జీరో వ్యాలీ. అక్కడ నివసించే ట్రైబ్ వారు నేసే వస్త్రము అపతాని టెక్స్టైల్, దానికి జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మోన్పా టెక్స్టైల్ ప్రోడక్ట్స్. మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ అని చెప్పేసి ఏన్షియంట్ బుద్ధిస్ట్ చాంటింగ్స్ కానీ శ్లోకాస్ కానీ మనం చూస్తూ ఉంటాం. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పేపర్ అని చెప్పేసి హ్యాండ్మేడ్ పేపర్. సో మోన్పా టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అరుణాచల్ ప్రదేశ్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ నీషి టెక్స్టైల్ ప్రోడక్ట్స్. నీషి అనే వెరైటీ ఒక టెక్స్టైల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ గాలో టెక్స్టైల్ ప్రోడక్ట్స్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆది టెక్స్టైల్ ప్రోడక్ట్స్. అండ్ అరుణాచల్ ప్రదేశ్ టాయ్ కమ్టీ హ్యాండ్లూమ్ టెక్స్టైల్. ఇవన్నీ కూడా టెక్స్టైల్స్ వస్త్రాలకు సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండీక్రాఫ్ట్స్. హ్యాండీక్రాఫ్ట్స్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ మోన్పా హ్యాండ్మేడ్ పేపర్ టెక్స్టైల్ 2 కూడా వచ్చినాయి జిఐ ట్యాగ్. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ డావో మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ మార్వా అపో, ఇది మిల్లెట్ బెవరేజ్ డ్రింక్ ఒకటి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఆది అపోంగ్ బెవరేజ్, ఇది కూడా డ్రింకే. బెవరేజ్ అంటే మనం డ్రింక్స్ తాగుతూ ఉంటాం కదా అవి. అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ అగ్నియత్ అడ్లే అనేది ఒక మిల్లెట్, ఇది కూడా అగ్రికల్చర్ ప్రోడక్ట్ వ్యవసాయ ఉత్పత్తి. అండ్ అరుణాచల్ ప్రదేశ్ కెలాప్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్. జిఐ ట్యాగ్ అనేది వ్యవసాయ ఉత్పత్తులకు కానివ్వండి, పండించే పంట, వండే వంట, లేదా మా టెక్స్టైల్స్ కానీ బొమ్మలు తయారు చేసే వస్తువులు కానీ ఏవైనా సరే వాటికి జిఐ ట్యాగ్ ఇవ్వచ్చు. సో ఈ 12 ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల వేస్ట్ టు వెల్త్ అనే ఒక కాన్సెప్ట్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ బనానాకి సంబంధించి, సో బనానా పీల్ ఏదైతే ఉంటుందో ఆ బనానా పీల్స్ ఉంటాయి కదా, ఆ పీల్ నుండి అరటి తొక్క అంట కదా, దాని నుండి ఎకో ఫ్రెండ్లీ వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ని తయారు చేయడం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇన్నోవేషన్ తరచు మనం ఐఐటీల గురించి చూస్తూ ఉంటాం. ఈరోజు ఒక ఇన్నోవేషన్ వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణ హిత, అంటే ఎకో ఫ్రెండ్లీగా మనం దాన్ని వాడచ్చు. వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ అంటే మనం గాయాలైనప్పుడు వేసే బ్యాండేజ్ ఉంటుంది కదా అటువంటిది. సో దాన్ని తయారు చేయడం జరిగింది. ఏ ఇన్స్టిట్యూట్ వారు అంటారు? సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో తరచూ వార్తలు నిలుస్తున్న సూచీలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఒక సూచి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం కదా, మేధో సంపత్తి హక్కులు, కాపీ రైట్ అని, మనం ట్రేడ్ మార్క్ అని ఇటువంటివి చూస్తూ ఉంటాం. సో ఐపీ ఇండెక్స్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ ఇండెక్స్ని ప్రతి ఏటా ఎవరు రిలీజ్ చేస్తారంటే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు రిలీజ్ చేస్తారు. మరి ఈ సంవత్సరం కూడా రిలీజ్ అయింది 2024 సంబంధించి. అందులో ఇండియా యొక్క పొజిషన్ ఎంత అంటే 42nd పొజిషన్. అండ్ ఇండియా యొక్క స్కోర్ వచ్చేసి 38.64%. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ పొజిషన్లో యూఎస్ఏ సెకండ్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ టాప్ 5 కంట్రీస్. అంటే ఐపీకి సంబంధించి లేదా మేధో సంపత్తి హక్కుల విషయంలో మంచి పర్ఫార్మింగ్ కంట్రీస్ అన్నట్టు. ఏదైనా సూచి వార్తలోకి వచ్చినప్పుడు ఆ సూచి పేరేంటి, ఎవరు రిలీజ్ చేస్తారు, హెడ్ క్వార్టర్ అమెరికాకి సంబంధించి, టాప్ పొజిషన్లో ఉన్న దేశాలు ఏంటి, ఇండియాస్ పొజిషన్ ఏంటి చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఊబకాయలు 100 కోట్ల మంది ఉన్నారంట. ఇటీవల ల్యాన్సెట్ అధ్యయనం రిపోర్టు నివేదికను వెల్లడించింది. 2022లో భారత్లో 1.25 కోట్ల మంది చిన్నారులకు అధిక బరువు సమస్య అనేది వచ్చిందంట. ల్యాన్సెట్ రిపోర్ట్స్ పైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సైన్స్ రిలేటెడ్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్రతిష్టాత్మక ది ల్యాన్సెట్ జర్నల్ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొనడం జరిగింది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, కౌమార వయస్కులు కాగా 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు ల్యాన్సెట్ చెప్పింది. సో ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. అండ్ భారత్లో 2022లో ఊబకాయం బారిన పడిన బాలలు 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 1.25 కోట్ల మంది ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వారిలో కూడా 73 లక్షల మంది బాలురు అంటే 52 లక్షల మంది బాలికలు ఉన్నట్లుగా చెప్తున్నారు. సాధారణంగా పోషకాహార లోపం అనేది తక్కువ బరువు లేదా ఊబకాయానికి దారితీస్తుంది. అయితే 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని ల్యాన్సెట్ రిపోర్టు చెప్పింది ఊబకాయం ఒబెసిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్, ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు జార్ఖండ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా జాతికి అంకితం చేసిన ఒక ఏమంటాము జాతీయ సంపద వార్తల్లోకి వచ్చింది. అదేంటి ఎక్కడ ఉందని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ డెడికేట్స్ టు ద నేషన్. ఇక్కడ పేరు గుర్తుంచుకోండి, HURL అంటే ఏంటంటే హిందుస్థాన్ ఉర్వరక్. సో హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్. రసాయన్ అంటే కెమికల్. సో రసాయన్ అంటాం కదా, రసాయన శాస్త్రం అని చెప్పేసి రసాయన్. హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ HURL అనేది ఎక్కడ ఉంది అంటే సిండ్రీ ఫర్టిలైజర్ ప్లాంట్. సిండ్రీ అంటే మనకు ఆటోమేటిక్గా దాన్బాద్ ఎక్కడ, జార్ఖండ్ రాష్ట్రం. జస్ట్ పేరు గుర్తుంచుకోండి. సో ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ హిందుస్థాన్ జాతికి అంకితం చేయబడింది ఎక్కడ ఉంది అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటీవల DRDO వారు టెస్ట్ ఫైర్ చేసిన ఒక మిసైల్ వార్తల్లోకి వచ్చింది. ఈ సింపుల్గా ఒక మ్యాన్పడ్ అనొచ్చు, అంటే మానవుడు సైతం దీన్ని పేల్చవచ్చు. సో దీన్ని సింపుల్గా VSHORADS అని చెప్పేసి అబ్రివేషన్ ఇచ్చారు. VSHORADS ఫుల్ ఫామ్ ఏంటంటే వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. వెరీ షార్ట్, దగ్గరగా ఉండే టార్గెట్లని పేల్చవచ్చు, ఛేదించవచ్చు. వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ DRDO ల్యాబ్ సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. ఒడిశాలోని చాందీపూర్ వద్ద. మనకు DRDO ప్రయోగాలు మిసైల్స్ టెస్టింగ్స్ అంటేనే ఒడిశా, చాందీపూర్, అబ్దుల్ కలాం వీల్ రైల్ అండ్ బాలేశ్వర్ అని చెప్పి చూస్తూ ఉంటాం. అదే ఇస్రో అనగానే మనకు శ్రీహరికోట, తిరుపతి జిల్లా అని చెప్పి చూస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి. ప్రస్తుతం DRDOకి చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ మీద పరిశోధనకు $1.86 లక్షల గ్రాంట్ మంజూరు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. IIIT హైదరాబాద్తో క్వాల్కమ్ ఒప్పందం హైదరాబాద్ సంబంధించి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రమైనా రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు కానీ విదేశీ సంస్థల జోక్యం కనుక ఉంటుందంటే ఖచ్చితంగా సంస్థ ఏ దేశానికి చెందిందని చెప్పి చూడాలి. సో ఇక్కడ కృత్రిమ మీద ఆధారంగా మరిన్ని సృజనాత్మకమైన ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్లను రూపొందించేందుకు IIIT హైదరాబాద్కు అమెరికాకు చెందిన క్వాల్కమ్ అనే ఒక సంస్థ $1.86 lakh గ్రాంట్గా అందజేయనుందంట. సో గుర్తుంచుకోండి, ఏ సంస్థ, ఎక్కడికి సంబంధించింది, ఎంత, ఎందుకోసం. ఈ సొమ్ముతో 3 ఏళ్ల పాటు పరిశోధనలు సాగించేందుకు ఒప్పందం కుదుర్చుకుందంట. సో ఎవరెవరు? సో IIIT, క్వాల్కమ్, అమెరికాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున ఇచ్చిన స్టేట్మెంట్, మార్చి 11వ తేదీన మరొక హామీని ప్రారంభిస్తామని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. మనందరికీ తెలుసు 2023 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను చూసిన సంవత్సరం. నవంబర్ 30వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. 64 స్థానాలతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చూడడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 6 ఏవైతే ఉంటాయో 6 గ్యారెంటీలు అభయహస్తం పేరుతో రిలీజ్ అయినాయి. అవేంటో కూడా గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ఏవే అమలుకి వచ్చినా కూడా చూడాలి. గృహజ్యోతి అని చెప్పేసి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. అండ్ రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులు, కౌలుదారులకి అండ్ 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు. ఒకవేళ వరి పంటకైతే 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. చేయూత కింద 4,000 రూపాయలు నెలసరి పింఛన. అండ్ నెక్స్ట్ వచ్చేసి 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు లేని వారికి ఇండ్ల స్థలము అండ్ 5 లక్షలు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. అండ్ మహాలక్ష్మి ప్రోగ్రాంలో భాగంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల. అండ్ అట్ ద సేమ్ టైం 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పారు. అండ్ నెక్స్ట్ యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికే మహాలక్ష్మిని చూడడం జరిగింది మనము. అండ్ గృహజ్యోతి కూడా రీసెంట్గా అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది అమల్లోకి వచ్చింది.
వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే ఉంటుందో అందులో భాగంగా ఇల్లు లేని వారికి ఇంట్ల స్థలం అండ్ 5 లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గల ఇంటి స్థలం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏదైతే ఉంటుందో మార్చి 11వ తేదీన అమల్లోకి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుంది అని చెప్పేసి నిన్నటి రోజున మార్చి 2 రోజున ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అనేది ఉంది. సో ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట వరించిందంట. సో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీకి 300 కోట్ల రూపాయలను నిధులను రిలీజ్ చేస్తోంది. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ఏటా అందించే ప్రతిష్టాత్మక 5 నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు టీఎస్ఆర్టీసీని వరించినాయి అంట. 2022-23లో రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతిక వినియోగం తదితర కేటగిరీల్లో ఈ పురస్కారాలు దక్కినాయంట. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని సంస్థ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి మరో ప్రథమ బహుమతిని సొంతం చేసుకుందంట. జాతీయ స్థాయిలో అవార్డ్స్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు. ఇటీవల కొన్ని నామినేటెడ్ పోస్టులను మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా మనం గతంలో సిరిసిల్ల రాజయ్య గారిని కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘానికి సంబంధించి వైస్ చైర్పర్సన్గా ఇటీవల మనకు చిన్నారెడ్డి గారిని నియమించింది ప్రభుత్వము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్గా ఒబేదుల్లా కొత్వాల్ గారు నియమితులయ్యారు. సో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒబేదుల్లా కొత్వాల్ గారు నియమితులయ్యారు. గుర్తుంచుకోండి. సో నియామకం ద్వారా వచ్చిన పదవి ఏదైతే ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అండ్ ఈరోజు వార్తలకు వచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సముద్ర లక్ష్మణ 2024 విన్యాసం అనేది వార్తలోకి వచ్చింది. సముద్ర లక్ష్మణ లేదా సముద్ర లక్ష్మణ, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 12 ప్రోడక్ట్స్ జిఐ ట్యాగ్ పొందుతూ వార్తల్లోకి వచ్చినాయి. అండ్ అరటి తొక్క నుండి ఎకో ఫ్రెండ్లీ వూండ్ డ్రెస్సింగ్ మెటీరియల్ తయారు చేస్తూ వార్తలోకి వచ్చిన శాస్త్రవేత్తలు. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2024లో భారత స్థానము. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలో ఊబకాయలు 100 కోట్లు ఉన్నారని చెప్పేసి భారత్కు సంబంధించిన గణాంకాలను కూడా విడుదల చేసింది ప్రముఖ ల్యాన్సెట్ జర్నల్ వారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇటీవల జాతికి అంకితం చేసిన HURL. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసిన వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ కృత్రిమ మీద పరిశోధనలకు అమెరికాకు సంబంధించి క్వాల్కమ్ సంస్థ గ్రాంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది IIIT హైదరాబాద్కి. అండ్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది మార్చి 11న ప్రారంభం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన. అండ్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట ఏ రంగానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఒబేదుల్లా కొత్వాల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.